హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. మన ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ పెడతా ఉంటాం. అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్, షార్ట్స్ అని. అయితే ఈరోజు వీడియో వచ్చేసి గుర్తింపు లేని వ్యక్తులు నిజమా నాటకమా అని మీకు ఒక thumbnail చూసుంటారు ఆల్రెడీ ఈ వీడియోలో. ఈ వీడియోకి సంబంధించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అంటారు. గుర్తింపు లేని వ్యక్తులు, వాళ్ళు ఎటువంటి ఐడెంటిటీ, వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డు కానీ, గుర్తింపు కార్డులు కానీ, ఏ దేశ పౌరసత్వం సంబంధించినవి కానీ ఏమీ ఉండవు. చాలా వరకు మనీ లాండరింగ్, దొంగ నోట్లు, ఫేక్ పాస్పోర్ట్, ఫేక్ ఆధార్ ఐడెంటిటీ, ఇలాంటి వాటి అన్నిటికీ ఇలాంటి హైలీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు ఈ అన్ఐడెంటిఫికేషన్ పర్సన్స్. అంటే అసలు వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఉండదు. వాళ్ళది ఏ దేశమో చెప్పలేము, వాళ్ళు ఎవరో. అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు, అసలు వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పారు దీని గురించి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మీరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా వాచ్ చేయండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మ్యాక్సిమం కొంతమంది లవర్స్ ఉంటారు, తల్లిదండ్రులకు వదిలేసి బయటికి వెళ్ళిపోయి, భర్త చనిపోయినా కానీ, భార్య చనిపోయినా కానీ, వాడు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పరంగా మిస్సింగ్ కేసులు కొన్ని ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, మిస్సింగ్ కేసులు, లేడీస్ మిస్సింగ్ కేసులు. మీకు తెలిసే ఉంటారు, సినిమాలో చూసి ఉంటారు, వాళ్ళకి తీసుకుని వెళ్ళి దుబాయ్లో సరుకుగా ఉపయోగించుకోవడం, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉపయోగించుకోవడం, అదేవిధంగా కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులకి అమ్మేయడం, ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఇల్లీగల్గా కరెన్సీ, హవాలా, మనీ లాండరింగ్, ఇవన్నిటికి సంబంధించి దొంగ నోట్లు, వాటి ట్రాఫికింగ్. అదేవిధంగా మనీ లాండరింగ్ అంటే ఈ నల్లధనాన్ని వైట్ మనీగా చేయడం, బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడం. ఈ వైట్ మనీగా చేసే ప్రక్రియలో ఇలాంటి అన్ఐడెంటిఫికేషన్ పర్సన్స్ ఉంటారు, గుర్తింపు లేని వ్యక్తులు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళది ఏ దేశమో తెలియదు, చచ్చిపోతూ ఉంటారు. మనమే చూస్తుంటాం, గుర్తు తెలియని శవాలు, గుర్తు తెలియని ఇంటెలిజెన్స్ బలగాలకు దొరికిన గుర్తు తెలియని కొన్ని శవాలు, ఎదురైన కొన్ని సంఘటనలు, ఇలా చూస్తుంటాం. అలాంటివన్నీ ఇలాంటి ఇల్లీగల్ డ్రగ్స్ మాఫియా అని, ఇలాంటి వాటిలో అసలు పాయింట్ నెంబర్ 3 ఇది మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పాయింట్ నెంబర్ 2 కన్నా. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, అసలు ఇలాంటి వాళ్ళందరూ అవ్వడానికి కారణం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఇల్లు వదిలి పిల్లలు బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళు మిస్సింగ్ అయిపోవడం. తర్వాత మన గ్రామాల్లో వింటూ ఉంటాం, ఎన్నో సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు దొరకట్లేదు. మరి అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? కొంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోతున్నారు, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? కొంతమంది మన భారత సైనికులు, మీరు వార్ 2 సినిమా చూసే ఉంటారు, కొంతమంది రా ఏజెంట్గా చేరుతుంటారు. వాళ్ళంటే దేశం కోసం, వాళ్ళ సైనిక బలగాల కోసం, వాళ్ళ దేశాన్ని ఇండియా ఫస్ట్ అనుకొని చెప్పి ఆ సినిమాలో చూపించిన విధంగా కొన్ని ఆపరేషన్స్లో పాల్గొంటుంటారు. ఇలాంటివన్నీ కూడా వాస్తవాలు, ఇవి వాస్తవం. అయితే అలా దేశం కోసం దేశద్రోహిగా మారి ఇలా అన్ఐడెంటిఫికేషన్ పర్సన్ కింద వెళ్ళడం అనేది అది వేరు. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ పరంగా ఇలా చాలా వరకు లేచిపోయిన లవర్స్ కానీ, తప్పిపోయిన పిల్లలు కానీ, వయసు అయిపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, మీ ఎదుట ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఎక్కువసేపు మాట్లాడుతున్నాడంటే దయచేసి వాళ్ళని నమ్మొద్దు. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, ఎక్కువగా ట్రాకింగ్ చేస్తారు. మీ మొబైల్ ఫోన్ తీసుకొని మీ అకౌంట్లో డబ్బులు కాజేసేయడం. లేకపోతే కొంతమంది కోటీశ్వరులు, ఇది ముఖ్యంగా మీకోసమే, కోటీశ్వరులు, వాళ్ళకి చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు కానీ నాకు తెలిసిన అనాలిసిస్, కొంతమంది కోటీశ్వరులు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉండాలి, మాకు బాగా నమ్మకస్తులు అయి ఉండాలి అని చెప్పి కొంతమంది అనాథులను అడాప్ట్ చేసుకుంటారు. అందులో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానీ అటాక్ అయ్యారనుకో, ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. వీలైనంత వరకు మీకు కష్టాలు ఎదురైనట్టే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 ఏంటంటే, మెయిన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దొరకకుండా
వీలైనంత వరకు మారు వేషాలని చెప్పి వేరే వేరే దేశాలు వీసాలు తీసుకొని ఆ వీసాలు ఎక్స్పైర్ అయిపోయిన టైంకి వేరే దేశం వెళ్ళిపోయి వేరే వేరే నేమ్స్, వేరే వేరే అకౌంట్స్, వేరే వేరే ఐడెంటిటీస్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు, కానీ ఇంటెలిజెన్స్ చేయగలదు. ఇది ఒకటి. పాయింట్ నెంబర్ 7 ఏంటంటే చిన్నపిల్లలు, మ్యాక్సిమం చిన్నపిల్లలు వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్కి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు తయారు చేసి వాళ్ళకే ఒక డాన్ లాగా, ఒక మాఫియా లాగా చేస్తారు. వాళ్ళు అసలు ఎందుకు, ఏమిటి, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, అసలు వాడు ఎవడి కోసం పని చేస్తుండో, వాడు ఎవడి కోసం చచ్చిపోతుండో, ప్రాణాలు వదులుతుండో తెలియదు. మీకు కొన్ని న్యూస్ ఛానళ్ళల్లో, కొన్ని నేషనల్ న్యూస్ ఛానళ్ళల్లో కొన్ని రిలీజ్ అవుతుంటాయి, కొన్ని మ్యాగజైన్స్లో కూడా చదువుతుంటారు. ఎప్పుడూ తప్పిపోయిన అమ్మాయి చాలా సంవత్సరాల తరబడి దొరికింది అని. మళ్ళీ దుబాయ్లో, ఇక్కడ వేరే వేరే దేశాల్లో గుర్తించబడిందని. ఇక్కడ దుబాయ్ అనుకున్నంటే దుబాయ్ కంట్రీకి నేనేంటి ఆపోజిట్ కాదు, దుబాయ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అందరికీ వెల్ నోన్ వర్డ్. ఓకే, అయితే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ ముఖ్య కారణం ఎవరంటే తల్లిదండ్రులు. తక్కువగా చూసిన పిల్లలు, వాళ్ళ పిల్లలు దేనికి పనికిరారు, టాలెంట్ ఉండదు, అది ఇది అనుకుని చెప్పి వదిలేయడం. కొంతమంది, మీరు తప్పుగా అనుకోవద్దు, అవసరాలు పడక సుఖాలు తీర్చుకొని కొంతమంది చేసే పనులు ఏంటంటే పిల్లలు కనీసం రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరికీ మ్యాక్సిమం అలా మిస్సింగ్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8 ఏంటంటే ఈ దెయ్యాలు, భూతాలు, అల్లవి ఇల్లివి అనుకొని చెప్పి మంత్రించే వాళ్ళు, బాబాలు ఉంటారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు చేసే పని వెనకుండి ఎన్ని చేయాలని చేస్తారు. నేను కొన్ని ప్రూఫ్స్ ఎందుకు చూపించట్లేదంటే మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, దాని పరంగా నేను చూపించట్లేదు. కాకపోతే ఏమవుతుందంటే మానిటైజేషన్ అవ్వకముందు కొన్ని ఎవిడెన్సెస్ మనం చూపించి మనం చేయకూడదు వీడియో, అందుకనే నేను కేవలం ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకే, పాయింట్ నెంబర్ 9 ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు ఇల్లీగల్గా డిపార్ట్మెంట్స్లో ఎంటర్ అయిన కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, వాళ్ళు సడన్గా ఒక్కసారిగా వాళ్ళ ఉద్యోగాన్ని రాజీనామా చేసి వెళ్ళిపోతుంటారు. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక ఉద్యోగస్తుడు ఎవడైనా రాజీనామా చేశాడా, ఒక ఇంటెలిజెన్స్ సంబంధించి, సిబిఐకి సంబంధించి, ఏసీబీకి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళు రాజీనామా చేశారంటే అసలు వీళ్ళు రాజీనామా అయిన తర్వాత ఏం చేస్తున్నారు, వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి, మినిమం నిఘా పెడితే మన దేశంలో ఏ టెర్రరిస్ట్ చొరబడు. వీలైనంత వరకు మన దేశంలో ఎటువంటి అరాచక శక్తులు ప్రవేశించవు. పాయింట్ నెంబర్ 10 ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మీరు పిల్లలతో బయటికి వెళ్తుంటారు, నేను చెప్పేది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని మాటల్లో పెట్టి, మొన్న సీసీ కెమెరా వీడియో రిలీజ్ అయింది, రైల్వే స్టేషన్లో ఒక అమ్మ మాట్లాడుతుంటే ఆ అమ్మ తాలూకా పిల్లడిని వెనక నుంచి పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ అమ్మకి పాపం తెలియదు, అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కాస్త కొత్తగా ఫ్లైట్ అలవాటు పడుతున్న వాళ్ళకి తెలియదు, మ్యాక్సిమం సడన్గా వేరే కంట్రీలో కిడ్నాప్ అవ్వడం, ఇక్కడ గ్రామస్తులు ఆందోళన చెందడం. వీలైనంత వరకు ఇంకోటి ఏంటంటే కంట్రీస్లో బాగా పనిచేసి కేర్ టేకర్స్, హౌస్ కీపింగ్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఉండేటప్పుడు వాళ్ళకి కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ పరంగా బయట వాళ్ళు ఒత్తిడి చేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇండియా వచ్చాడు, అదేవిధంగా అక్కడే నేరాలకు పాల్పడి అనవసరంగా వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళ మీద తిరగబడితే ఆ దేశ గవర్నమెంట్ వాళ్ళ మీద కేసులు విధించడం అని చాలామంది అమాయకులు బలైపోతుంటారు. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. గుర్తు తెలియని వ్యక్తులని నమ్మొద్దు. వీలైనంత వరకు ఇటువంటి గుర్తింపు లేని వ్యక్తులు నిజమా నాటకం అని అంటే నిజమా అనేది మనకు తెలుసు, కానీ నాటకం అని అంటే ఆ పదం దేనికి యూజ్ చేయాలంటే మన రా ఏజెంట్స్, మన సీక్రెట్ ఏజెంట్స్, అదేవిధంగా మన చాలామంది ఉంటారు, కొంతమంది సీక్రెట్ ఆపరేషన్స్ ఇన్ఫార్మర్స్, వాళ్ళకు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ నాటకం అనేది వాళ్ళు చేసేది దేశం కోసం, వాళ్ళ జీవితాల కోసం కాదు. మనందరి లైఫ్లు బాగుండాలంటే వాళ్ళు కొన్ని స్థావరాల గురించి, కొన్ని వాటి గురించి తెలిసే
కోర్స్ కొంతమంది ఆఫీసర్లు వేరే వేరే దేశాల్లో మన గ్రామంలో సందులు గొంతులు తిరిగినట్టు వాళ్ళు తిరగలరు. అలాంటి కంట్రీస్ ఐడియాస్ ఉన్న రియల్ ఆఫీసర్స్కి నా తరపున సెల్యూట్ తెలియజేసుకుంటూ వీలైనంత వరకు ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తాయి. వీలైనంత వరకు సహకరించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.